ఓం శాంతి. అవేక్నింగ్ విత్ బ్రహ్మ కుమారీస్ కార్యక్రమంలో బీకే శివాని సిస్టర్ వినిపించిన హ్యాపీ లివింగ్ సిరీస్ లోని ట్రస్ట్ పార్ట్ 1 విందాము. ओम शांति. गुड मॉर्निंग. चलिए 1 मिनट साइलेंस में बैठते हैं. ओम शांति. ఓం శాంతి. ఈరోజు ఎక్కువ శాతం అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ లో రిలేషన్షిప్స్ కూడా ఒక ఫ్యాక్టరే. అందులోనూ రిలేషన్స్ అంటే కేవలం భార్య భర్త లేదా ప్రేమికుల మధ్య లేదా అన్నా చెల్లెల మధ్య కాకుండా ఒక బాస్ సబార్డినేట్ మధ్య కూడా రిలేషన్ ఉంది. ఈ అన్ని రిలేషన్స్ లో ట్రస్ట్ ఏదైతే ఫెయిత్ విశ్వాసం ఉండాలో దాని యొక్క కొరత కనిపిస్తుంది. మరి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. మరి ఇక్కడ ఇతరుల పైన ట్రస్ట్ ఏర్పరచుకోవడం ఎందుకు కష్టమవుతుంది అంటే ముందు మన పైన మనమే ట్రస్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి. ఏదైతే మనం స్వయం చేస్తూ ఉన్నామో అది మనకేమనిపిస్తుందంటే ఇతరులు కూడా అలాగే చేస్తున్నారేమో అని. ఇక్కడ చూడండి, స్వయం యొక్క ఎప్పుడైతే మనం చాలా ఆంతరికంగా నిండుగా ఫిల్డ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటామో అప్పుడు మనం ఏదైనా కార్యం చేయడానికి అంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వం. నమ్మకం ఏర్పరచుకోవడం ఎప్పుడు కష్టం అవుతుంది అంటే మనం ఇన్సెక్యూర్ గా ఫీల్ అయినప్పుడు. అందులో కూడా ఒక బిలీఫ్ సిస్టమ్ వచ్చేస్తూ ఉంటుంది. అదేంటి అంటే వీళ్ళు మోసపెడతారేమో అని, వీళ్ళు తప్పు చేస్తారేమో అని. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మనం ఒక ధారణ ఏర్పరచుకున్నాం ఏమని అంటే మెజారిటీ అందరూ మోసపెడుతూ ఉంటారు అని. మెజారిటీ ఈరోజు అందరూ తప్పులే చేస్తూ ఉన్నారు. ప్రపంచమంతా ఇలాగే ఉంది. ఈ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనలో మంచి ఆలోచనలను రానివ్వవు. ఇప్పుడు దీని అర్థము మనం గుడ్డిగా ఉంటూ అన్ని ఇతరులకు అప్పగిస్తూ ఉండడం అని కూడా కాదు. జనరల్ గా ఒక వ్యక్తిని మనం ఎవాల్యుయేట్ చేసే సమయంలో వారిపైన ఫస్ట్ మనం చాలా నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. కానీ మనం నార్మల్ గా ఏం చేస్తున్నాము, ముందు ఆ వ్యక్తిని బాగా పరిశీలిస్తూ ఉన్నాం. పరిశీలించి ఆ తర్వాత చాలా రోజులకి కొంతకాలం తర్వాత అప్పుడు వారిపైన ఇప్పుడు నాకు చాలా నమ్మకం ఏర్పడింది అంటారు. దీన్ని మనము ఇంకో విధంగా కూడా ప్రయత్నించవచ్చు. మొదట మనం పూర్తిగా ట్రస్ట్ చేయాలి. ఎందుకంటే మనము ఒకసారి ఎవరిపైనైనా పూర్తి విశ్వాసం పెట్టుకున్నాము, అది కూడా చాలా ట్రూత్ఫుల్ గా పెట్టుకున్నాము అంటే అటువైపు నుండి మనకి మోసం కలిగేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మేమేం ఎక్స్పీరియన్స్ చేశాము అంటే ఒకవేళ మనం ఎవరిపైనైనా ట్రస్ట్ ని ఏర్పరచుకుంటే దానికి రిటర్న్ లో అటువైపు నుండి కూడా మనకు అంతే ట్రస్ట్ లభిస్తుంది. అది తప్పించలేరెవరు. కేవలం ఇక్కడ మనం ఒక విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఇతరుల ద్వారా మోసపోయాము అంటే ఒక్కసారి అక్కడ ఆ సమయంలో నా స్థితి ఎలా ఉండడం వలన నేను మోసపోయాను అని చూసుకోవాలి. ఎదుటివారు నన్ను మోసపెట్టారు, నేను మోసపోయాను అనే ఫీలింగే ఎక్కువగా ఉంచుకుంటూ ఉంటాం. ముందు మోసపెట్టడానికి కారణం ఏమైంది, నేను వారి గురించి ఎలాంటి ఆలోచనలను రచిస్తూ వచ్చాను, అది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిజంగా మనం ఎవరిపైనైనా నమ్మకం పెట్టుకున్నాము అంటే వాళ్ళు కూడా మన పైన అంతే నమ్మకం పెట్టుకోకుండా ఉండలేరు. అంటే మనం వాళ్ళని ట్రస్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా మన పైన ట్రస్ట్ ని ఏర్పరచుకుంటారు. అదెలా ఉంటుంది అంటే వాళ్ళు టోటల్ గా మనతోనే ఉన్నట్లుగా ఉంటుంది. అంటే మనకి సపోర్ట్ చేస్తూ మన వైపే ఉన్నట్లుగా ఉంటుంది. అందుకే ఫస్ట్ ఏదైనా సంబంధము ఎదుటివారిపైన బాగా విశ్వాసం పెట్టుకుంటూ స్టార్ట్ చేయాలి. అంతేకాని ఫస్ట్ నేను ఈ వ్యక్తిని బాగా ఎవాల్యుయేట్ చేస్తాను, పరిశీలిస్తాను, ఆ తర్వాత చూస్తాను, బాగుంటే నేను విశ్వసిస్తాను అని అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తూ ఉన్నా మన ఆలోచనలు వైబ్రేషన్స్ రూపంలో వ్యాపిస్తూ ఉన్నాయి. సపోజ్ మీరు ఒక ఆటో రిక్షాలో కూర్చున్నారు,
అక్కడ కూర్చొని మనసులో అనుకుంటూ ఉన్నారు, ఇతను నన్ను మోసపెడతాడేమో, నేనే జాగ్రత్తగా నడుచుకోవాలి. మరి ఆ వైబ్రేషన్స్ తప్పకుండా ఎదుటి వారి వరకు చేరుతాయి. మరి ఇంకోవైపు అలా కాకుండా మీరు ఇతను నాకేమీ హాని చెయ్యడు, ఎందుకంటే నేను నా జీవితంలో ఎప్పుడు ఎవరికేమీ హాని కలిగించలేదు కాబట్టి ఇతను నాకు ఎలాంటి హాని కలిగించలేడు, ఇతను నాకు ఎలాంటి హాని చేయడానికి లేనేలేదు. మరి ఇది కూడా అందరితో ఉండాలి, ప్రతి ఒక్కరితో మన వ్యవహారం అలా ఉండాలి. కేవలం నేను మీకు హాని కలిగించలేదు కాబట్టి మీరు నాకు హాని కలిగించకూడదు అని కాదు, ఇది మనం అందరితో మెయింటైన్ చేయాలి. అంటే ఈ రకమైనటువంటి మన మంచి వ్యవహారము కేవలం ఒక్క వ్యక్తితో కాదు, కానీ మనం ఎంతమందిని కలిస్తే అంతమందితోనూ ఉండాలి. మనం ఒక 10 మందిని కలిసి ఆ 10 మందికి హాని చేసి తర్వాత నేను మీ ఎదుటకు వచ్చినప్పుడు మిమ్మల్ని అయితే ఏమనలేదు కదా, మీరైతే నాకు ఎటువంటి హాని చేయకూడదు అంటే అది కుదరదు. కానీ దీనికోసం మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మనం మన యొక్క డీలింగ్స్ లో చాలా క్లీన్ గా అందరితో చక్కటి వ్యవహారం ఉంటే తప్పకుండా మనకంతా మంచి జరుగుతుంది. కానీ దాని కొరకు మనం ఈ సంకల్పం తప్పనిసరిగా మనసులో పెట్టుకోవాలి. ఏమని అంటే, నాకు వీళ్ళపైన చాలా విశ్వాసం ఉంది, వాళ్ళు నాకు ఎలాంటి హాని చెయ్యలేరు, ఎందుకంటే నేనెప్పుడు వాళ్ళకి ఎలాంటి హాని చేయలేదు కాబట్టి వీరు నాకు ఏ రకమైన హాని చేయలేరు అని. మరి అసలు విశ్వాసం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. దీన్ని అర్థం చేసుకోవడము చాలా సింపుల్. నేను ఎన్నోసార్లు మార్కెట్కి వెళ్తూ ఉంటాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు జనరల్ గా మనం వారితో మాట్లాడుతూ ఉంటాం, ఇదెంత, దాని కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత, ఇది సరిగ్గా తూకం వేస్తూ ఉన్నావా లేదా, చాలా బాగా ఇవ్వు, చాలా మంచిగా కొంచెం ఎక్కువ ఇవ్వు, ఇలా అడుగుతూ ఉంటాం. అందులో ఏ రకమైన బాండింగ్ ఉండదు. కానీ ఇంకొక వైపు చూసినట్లయితే మనం ఒక వ్యక్తిని బాగా నమ్ముతాం. ఆ వ్యక్తి మనం ఏ రకంగా అడగకముందే ఏమి, దేని యొక్క ధర ఎంత అని చెప్పకుండానే అన్ని మనం తీసుకుంటూ ఉంటాం. మనకి వారి పట్ల చాలా విశ్వాసం ఉంది అంటే తప్పకుండా వారు కూడా మనకి అంతే ఆ నమ్మకానికి తగినట్టుగానే వ్యవహరిస్తారు. కానీ దీనివల్ల నేనేం చూశాను అంటే, కొద్ది కాలం తర్వాత నాకే రియలైజేషన్ అనిపించింది. ఎందుకంటే చాలా తక్కువ మంది అలా వారిపైన నమ్మకం పెట్టుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో చాలా తక్కువ మంది నా పైన నమ్మకం పెట్టుకున్నారు అని, వాళ్ళు ఇంకా ఆ నమ్మకాన్ని వమ్ము చేయాలని కోరుకోరు. వాళ్ళు తప్పకుండా ఆ నమ్మకానికి తగినట్టుగా వాళ్ళతో అంతే నిజాయితీగా ఉండటానికే ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ నమ్మకాన్ని ఎప్పుడూ పెంచరు, ఎందుకంటే ఆ నమ్మకం వాళ్ళ కొరకు చాలా చాలా విలువైనటువంటిది. అది చాలా అరుదే, అది చాలా అమూల్యమైనటువంటిది కూడా. ఇంకా వాళ్ళు అనుకుంటారు, నేను ఈ 5 రూపాయల కొరకు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయాలని అనుకోను అని. కొన్నిసార్లు కొందరు అంటూ ఉంటారు, మీరు అసలు అడగనే అడగలేదు వాళ్ళని దాని కాస్ట్ ఎంత అని. నేను అంటాను, వాళ్ళు కరెక్ట్ గానే ఇస్తారు, ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది వారిపైన అని. ఒకవేళ అతను ఒక 5 రూపాయలో 10 రూపాయలో ఎక్కువ తీసుకున్నా, ఈ రోజు కాకపోతే రేపు నాకు ఇతరుల ద్వారా అది తెలిసిపోతుంది, అప్పుడు అతనికి లాస్. ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏంటి అంటే, ఎదుటి వాళ్ళు దాన్ని రియలైజ్ అవ్వాలి, ఇది అతనికి నష్టము అని. ఒక 10 రూపాయలు సంపాదించి ఆయన విశ్వాసాన్ని కోల్పోయాడు అని. కానీ ఇక్కడ నా విషయంలో ఎవరో ఒక్కరు నన్ను మోసపెడతారు అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని డౌట్ గానే చూస్తూ ఉండడము, ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ అతను నిజంగానే మోసపెట్టినా నేను దానికి హర్ట్ అవ్వను. ప్లస్ ఇంకొక స్టెప్ నేను చాలా జాగ్రత్తగా ఉండి వెయ్యాలి అనుకుంటాను. నేను అక్కడ ఎందుకు హర్ట్ అవ్వను అంటే, ఆ వ్యక్తి ఏమి నన్ను నమ్మండి అని అనలేదు, నేనే నమ్మకం పెట్టుకున్నాను అంతే తప్ప అతను నాకు చెప్పలేదు కదా. ఇది నా డెసిషన్. అతను నన్నేమీ అనలేదు, మీరు నన్ను నమ్మండి, మీరేమీ అడగకుండానే నా దగ్గర తీసుకోండి అని ఆయన ఏం చెప్పలేదు. అది నా డెసిషన్. ఒకవేళ ఇది నా డెసిషన్ అవుతే నా డెసిషన్ కి నేనే రెస్పాన్సిబుల్. అంటే నా పాత్రను నేను వహించాను. నేను అతనిపైన నమ్మకాన్ని పెట్టుకొని అతన్ని ఏమీ రేట్ అడగకుండానే తీసుకుంటూ ఉన్నాను. కానీ ఒకవేళ ఆయన తన పాత్ర పోషిస్తూ ఆయన రేట్ ఎక్కువగా తీసుకుంటే, రేపటి నుండి నేను నా పాత్రని కొంత చేంజ్ చేసుకుంటాను. అంటే నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటూ స్టెప్ వేస్తాను. కానీ దీని అర్థం నేను ఇతరులందరినీ కూడా ఇంకా ట్రస్ట్ చేయకుండా ఉంటాను, ఇంకెవరిని నమ్మొద్దు, ఇంకెవరిని నమ్మను అని కాదు. ఒక్క వ్యక్తి నమ్మక ద్రోహం చేశాడని చెప్పి అందరిపైన విశ్వాసాన్ని కోల్పోతూ ఉండడం లేదా అందరినీ డౌట్ గా చూడడం అలా చేయను.
కానీ ఒకవేళ మన నేచరే అలా ఉండి ఉదయం లెగిచిన దగ్గర నుండి అందరినీ డౌట్ గానే చూస్తూ ఉంటే, సపోజ్ ఒకవేళ ఇంట్లో పనమ్మాయి రాలేదు, ఆమె ఏదైనా సరైనటువంటి రీజనే చెప్పినా కూడా మనకి దాని మీద డౌటే ఉంటుంది. అలాగే ఆటో రిక్షాలో ఎక్కారు, అక్కడ కూడా డౌటే. అలాగే కూరగాయల మార్కెట్కి వెళ్లారు, అక్కడ కూడా తీసుకునే సమయంలో అందరిపైన డౌటే. అలా బయటి వాళ్ళపైనే అంతగా డౌట్ పెట్టుకుంటున్నారు అంటే ఇంకా మన కొలీగ్స్ ఇంకా వాళ్ళ గురించి అయితే ఎలా ఉంటుంది మనసులో, అమ్మో వీళ్ళు అసలు నా గురించి ఎప్పుడు మంచి ఆలోచించరు అనుకుంటారు. వీళ్ళు నన్ను ఎప్పుడు జీవితంలో క్రిందకి లాగాలనే చూస్తూ ఉన్నారు, నేను ముందుకు వెళ్లడం వీళ్ళకి అసలు ఇష్టమే ఉండదు, తప్పకుండా వీళ్ళు నా గురించి నా వెనకాల ఏదో అనుకుంటూ ఉంటారు అంటారు. ఇలా కూడా జరుగుతూ ఉండొచ్చు, నిజంగానే మీ వెనకాల మీ గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ దాన్ని నేను మార్చాలంటే ఎలా? ఇప్పుడు నేను దాన్నే బాగా మననం చేస్తూ అదే నెగిటివ్ ఎనర్జీని వాళ్ళ వైపు పంపిస్తూ ఉంటే అదే రకమైనటువంటి అవిశ్వాసము ఇంకా పెరుగుతూ ఉంటుంది. వారు చాలా మంచివారు అనేటువంటి ఆ థాట్ మనలో తప్పనిసరిగా ఉండాలి. మరి వాళ్ళకి మనం ఇంకో ఛాన్స్ ఇవ్వాలా, అలాగే వాళ్ళపైన విశ్వాసం పెట్టుకోవడం కంటిన్యూ చేయాలంటే అని అడుగుతూ ఉంటారు. అసలు నాకు అనిపిస్తుంది మనం ఎవరు మీ వారికి ఛాన్స్ ఇవ్వడానికి? మీకు ఛాన్స్ ఇచ్చేటువంటి అథారిటీ నా దగ్గర ఎక్కడిది? నేను మీకు ఛాన్స్ ఇవ్వడమో, మిమ్మల్ని క్షమించడమో, మిమ్మల్ని ముందుకు నడిపించడమో అలాంటిదేమీ లేదు. నేను మీ గురించి ఎలా ఆలోచించాలి, మిమ్మల్ని నాకు నచ్చినట్లుగా మార్చేటువంటి శక్తి నాలో లేదు. అంటే నా సంకల్పాన్ని నేను ఎంచుకునేటువంటి శక్తి మాత్రమే నా దగ్గర ఉంది. మీ గురించి మీరు చాలా మంచివారు అని ఆలోచించే అవకాశం ఉంది, లేకపోతే మీరు నన్ను మోసపెట్టొచ్చేమో అని అనుకునే అవకాశం కూడా ఉంది. మీ గురించి మీరెప్పుడు నాకు ఏదో ఒక కీడు చేస్తారు అని అనుకోవచ్చు, మీరెప్పుడు నాకు ఏ రకమైన హాని చెయ్యలేరు అని కూడా అనుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు నా దగ్గర ఉన్నాయి. మీ గురించి మీరిప్పుడు సత్యం మాట్లాడుతున్నారు అని అనుకునే అవకాశం ఉంది, లేదా మీరంతా అబద్ధమే మాట్లాడుతున్నారని కూడా అనుకునే అవకాశం ఉంది. సో ఈ అవకాశాలే నా దగ్గర ఉన్నాయి. వీటిల్లో నేనేదో ఒకటి ఎంచుకోగలను. ఆ ఎంచుకోగలిగేటువంటి శక్తి, ఆ పవర్ నా దగ్గర ఉంది. అంతేగాని నేనెవరిని మార్చలేను. ఇప్పుడు నాకు లభించినటువంటి అవకాశాల్లో నేను ఎంచుకునేటువంటి విధానమే నా రిలేషన్స్ ని తయారు చేయడమో లేకపోతే రిలేషన్స్ ని బ్రేక్ చేయడమో చేస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నిట్లో ఏవైతే మనం చూసామో ఆ సంబంధాలని మనం రిప్లేస్ కూడా చేసుకోవచ్చు. కానీ మన జీవితంలో కొన్ని ఎలాంటి సంబంధాలు ఉంటాయి అంటే వాళ్ళను మనం రిప్లేస్ చేసుకోలేం. అక్కడ ఆ సంబంధాల్లో విశ్వాసము ఒకవేళ తెగిపోవడము, మళ్ళీ మనల్ని మనం తయారు చేసుకోవడము, మనం వాళ్ళని మళ్ళీ నమ్మడం మొదలు పెడుతూ ఉంటాం. కానీ దాన్ని ఎలా ఫీల్ అవుతాము అంటే నేను వాళ్ళకి ఏదో ఫేవర్ చేస్తున్నాను అని అనుకుంటాం. సపోజ్ మీ పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ ఏదైనా తప్పు చేస్తే, కొలీగ్స్ అయినా పిల్లలైనా ఏదైనా తప్పు చేస్తే, సరే ఇప్పటి వరకు నువ్వు తప్పు చేశావు అయినా నేను మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాను, సరే నువ్వు తప్పు చేశావు కానీ నేను నీ పైన మళ్ళీ విశ్వాసం పెట్టుకుంటున్నాను అంటారు. కానీ ఎవరి కోసం చేస్తున్నారు? చేయకండి. మీకు నచ్చకపోతే, మీకంత విశ్వాసం లేకపోతే చేయకండి. ఒకవేళ పదే పదే మీరు ఆ విధంగా రబ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు నిజంగా అక్కడ విశ్వాసం పెట్టుకోవట్లేదు అనే అర్థం. కేవలం మీరు పైన పైన చెప్తూ ఉన్నట్లు, నాకు నీ పైన చాలా విశ్వాసం ఉంది, నేను మళ్ళీ నీ పైన నమ్ముతాను అని. యాక్చువల్గా ఇది చెప్పాల్సిన విషయం కానే కాదు. ఇది మన యొక్క ప్రతి మాటలో, ప్రతి యాక్షన్లో ఆ వైబ్రేషన్స్ ఎక్స్ప్రెస్ అవుతూనే ఉంటాయి. కానీ మీరు ఆ వ్యక్తికి పదే పదే గుర్తు చేయిస్తూ ఉన్నారనుకోండి, మీరు ఆ తప్పు చేశారు కానీ ఇప్పుడు కూడా మళ్ళీ నా నమ్మకాన్ని వమ్ము చేయకండి, మళ్ళీ నేను మీ పైన విశ్వాసం పెట్టుకున్నాను, మళ్ళీ అలా చేయకూడదు అని ఇలా పదే పదే అంటూ ఉంటే ఆ వ్యక్తి ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు. ఇప్పటికిప్పుడే మనం వాళ్ళని మార్పు చేయాలి లేదా వాళ్ళలో పూర్తిగా మార్పు తీసుకురావాలి అంటే అది సాధ్యం కాదు. ముందు అసలు మన పైన మనం అంత ట్రస్ట్ చేయగలుగుతూ ఉన్నామా? అసలు ట్రస్ట్ అంటే ఏంటి చూడండి, మీరు ఒక మాట చెప్పారు కానీ ఆ చెప్పిన దానికి భిన్నంగా చేశారు అంటే నీవు నా యొక్క నమ్మకాన్ని వమ్ము చేశావు అంటారు. అంటే నేను అనుకున్నది, నేను చెప్పింది నేను చేయలేదు అంటే అక్కడ నమ్మకాన్ని తెంచినట్లు అవుతుంది. రోజంతలో నాకు నేను ఎన్నో అనుకుంటాను, ఎన్నో చెప్పుకుంటాను, కానీ ఆ విధంగా చేయను. అంటే నాకు నేను కూడా ఎన్నోసార్లు రోజంతలో నమ్మక ద్రోహం చేసుకుంటూ ఉన్నట్లు కదా. ఉదయమేమో ఎవరిపైన కోపం చేయొద్దు అనుకున్నాను, కానీ సాయంకాలం కాగానే కోపం చేసేసాను. మరి ఇది ఎవరిని మోసపెట్టినట్లు?
స్వయాన్నే కదా. తనకి తాను ఏమనుకున్నారు, టెన్షన్ పడడం మంచిది కాదు, నేను అసలు టెన్స్ అవ్వకూడదు అని. కానీ రోజంతా టెన్షన్లోనే పనులు చేస్తూ ఉన్నారు. మరెవరిని మోసపెడుతున్నట్లు? తనని తనే కదా. మరి రోజంతా ఇంతగా తనని తాను మోసపెట్టుకుంటూ ఉన్నారు, తనకి తాను నమ్మక ద్రోహం చేసుకుంటూ ఉన్నారు. ఇంక ఇతరులతో సత్యంగా ఎలా ఉండగలుగుతారు? చాలా క్రిటికల్ గా ఉంటుంది కదా. తనకి తానే సత్యంగా చెప్పుకోలేకపోతున్నారు, లేదా సత్యంగా మాట్లాడలేకపోతున్నారు. అలాంటిది ఇంకా ఇతరులతో సత్యంగా మాట్లాడడము ఆబ్వియస్లీ అది చాలా కష్టమైన పనే అవుతుంది. కానీ ఎంత మనకి మనం మన యొక్క స్వస్థితికి వస్తామో, స్వస్థితిలో చాలా సంపన్నంగా నిండుగా ఉన్నట్లుగా అనుభవం చేస్తామో, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అసురక్షత లేదు, చాలా స్థిరంగా ఉన్నాం. అప్పుడు ఇతరులపైన ట్రస్ట్ చేయడము అదేం పెద్ద శ్రమతో కూడిన విషయంగా అనిపించదు. అలా స్వస్థితిలో ఉన్నప్పుడు మీరు ఇతరులపైన అవిశ్వాసం పెట్టుకోవడం కష్టమవుతుంది, అంటే మిస్ట్రస్ట్ చేయడం కష్టమవుతుంది తప్ప నమ్మకం పెట్టుకోవడం కష్టమేం కాదు. అయితే ఇదంతా మనకి మనం చాలా కాలం వర్క్ చేయాలి. ఈ విషయంలో కొంత శ్రమ తీసుకొని చాలాసార్లు ఇది అలవాటు చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు నాకైతే ఏమనిపిస్తుంది, ఎవరిపైనైనా మిస్ట్రస్ట్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. కాకపోతే మనం అనుకున్నట్లుగానే అందరూ మనతో నమ్మకంగా ఉండాలనేం లేదు. ఎప్పుడైనా ఒక సందర్భంలో అలా కూడా జరగవచ్చు, కానీ అది పర్వాలేదు. ఎవరో 100కి1 ఆ విధంగా ఉండొచ్చు. కానీ 100కి 1 మోసపెట్టారు అని మిగతా అందరిపైన అవిశ్వాసం కలిగి ఉండడము అది కరెక్ట్ కాదు. ఇంకా మనం ఒక బిలీఫ్ సిస్టమ్ ఎలా ఏర్పరచుకుంటాము అంటే, వీళ్ళు నన్ను మోసపెట్టారు కదా, అవును ఈ రోజుల్లో ప్రపంచమే అలా ఉంది, అందరు అలా మోసపెడుతూనే ఉన్నారంటాం. ఒక MNCలో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఈమెయిల్ వచ్చింది. ఆయన తన జాబ్లో చాలా టార్గెట్స్ ని అచీవ్ చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నా యొక్క బాస్ ని పూర్తిగా నమ్మాను, నేను నా యొక్క టార్గెట్స్ అన్నిటినీ చాలా నిజాయితీగా పూర్తి చేశాను. ఇంకా బాస్ తో కూడా నా యొక్క ట్రస్ట్, నా యొక్క బాండింగ్ చాలా బాగుండేది. కానీ ఎప్పుడైతే టార్గెట్స్ ని పూర్తి చేసేటువంటి విషయం వచ్చిందో, ఆ టార్గెట్స్ ని నేను పూర్తి చేశాక అసలు నా టార్గెట్స్ ని మార్చేశారు. నా శ్రమ యొక్క పూర్తి ఫలం అంతా నా బాస్ కి లభించింది. పైగా నాకు ఏ రకమైనటువంటి కంపెన్సేషన్ కానీ మానిటరీ బెనిఫిట్స్ కానీ ఏమీ లభించలేదు. ఇప్పుడు ఇంత డిస్ట్రస్ట్ లో, ఇంత డిప్రెషన్ స్థితిలో నాకు అసలు జీవితం పట్లనే నమ్మకం పోయింది. నా బాస్ ఎవరినైతే నేను చాలా నమ్మానో, ఎంత చక్కగా ఆయన దగ్గర పనిచేశానో, చివరికి ఆయన వల్లనే నాకు ఈ విధమైనటువంటి నమ్మక ద్రోహం ఎదురైంది అని. మరి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఉద్యోగం మానేసేయాలా అని అడిగాడు. మరి ఇలా చూస్తే ఇదొక కామన్ థింగే, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎదురవుతూ ఉంటాయి. దీనికోసము మొట్టమొదట తనని తాను ప్రశ్నించుకోవాలి. నేనేదైతే నమ్మకంగా పనిచేశానో అది కేవలం ఏవైనా మానిటరీ బెనిఫిట్స్ కొరకే చేశానా? ఎందుకంటే మనం వాల్యూస్ ని ఈ విధమైనటువంటి మానిటరీ బెనిఫిట్స్ లేకపోతే ఇతర విషయాలతో కంపేర్ చేయలేము. మీ బాస్ మీ యొక్క నమ్మకానికి వమ్ము చేశారు, కానీ మీరు మాత్రం చాలా సిన్సియర్ గా మీ యొక్క కార్యాన్ని పూర్తి చేశారు కదా. ఇప్పుడు ఈ పరిస్థితి ఆల్రెడీ గడిచిపోయింది. ఇతరులు మీ యొక్క క్రెడిట్ నంతా తీసేసుకున్నారు, అంటే మీ బాస్ మీ క్రెడిట్ నంతా తీసుకున్నారు. ఇప్పుడు మీరేం చేయగలుగుతారు? మీ వద్ద 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో పూర్తిగా ఇంకా వదులుకోవటం, ఇక ముందు నుండి ఇంకా ఎవరిపైన విశ్వాసం చేయకపోవడం, నా లాభాన్ని నేను చూసుకోవాలి, ఇతరులపైన విశ్వాసం పెట్టుకుంటూ ఉంటే ఏం జరిగిందో నాకిప్పుడు అర్థమవుతుంది, ఇంకెప్పుడు జీవితంలో ఏ ఫీల్డ్ లో ఎక్కడ ఎవరిని నమ్మొద్దు, ఇంకా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. ఒకవేళ ఇలా ఆలోచిస్తే అదే మన డెస్టినీ అవుతుంది. ఇంకా జీవితంలో ఎంతమందిని నేను కలుస్తానో అంతమంది పట్ల ఒక దృష్టికోణం ఏర్పడుతుంది. ఏమని అంటే, ఇంకా నేను ఎవరిని నమ్మకూడదు, ఎవరిపైన విశ్వాసం పెట్టుకోకూడదు అని. ఎందుకంటే ఎవరో ఒక్కరు మోసపెట్టారు అని అందరినీ అదే దృష్టికోణంతో చూడడం మొదలు పెట్టడం. ఇంకా ఇలాంటి వ్యవహారం ఉంటే తప్పకుండా ఆ తర్వాత ఏవైతే సంబంధాలు ఏర్పడతాయో అవంత మంచి పునాది పైన ఏర్పడవు. అందుకే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పటికిప్పుడే తన థాట్ ని చేంజ్ చేసుకోవడం చాలా చాలా అవసరం. నేను చాలా మంచిగా శ్రమ చేశాను, కానీ నా బాస్ దాన్ని బాగా అప్రిషియేట్ చేయలేదు, పైగా దాని క్రెడిట్ అంతా కూడా తనే స్వయంగా తీసుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? పూర్తిగా పరిస్థితి అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం.
ఇంకా ఉద్యోగాన్ని మానుకుంటాను. అంటే ఇదొక అవకాశం. యాక్చువల్గా ఇదేం మంచి గుడ్ సొల్యూషన్ కాదు. కానీ అక్కడే ఉంటూ అదే ఆఫీస్లో ఉంటూ డిజల్యూషన్గా ఉండడం కన్నా ఇంకా జాబ్ మార్చుకోవడం మంచిది. అదేం మంచి ఆప్షన్ కాదు. ఎందుకంటే మళ్ళీ మీరు వేరే ఉద్యోగంలో వేరే ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మళ్ళీ మీకు ఇలాంటి మిస్ట్రస్టే ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. అందుకే సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే నేను నా యొక్క ఎఫర్ట్స్ని పూర్తిగా ఉపయోగించాను. నేను చాలా సిన్సియర్గా వర్క్ చేశాను. ఇంకా నాకు ఒక సంతృప్తికరమైన ఫీలింగ్ ఏంటి అంటే నేను అనుకున్నటువంటి చేపట్టినటువంటి టార్గెట్స్ అన్ని పూర్తి చేశాను. కావున అన్నింటికన్నా మొట్టమొదటి విషయము ఏదైనా కార్యాన్ని మొదలు పెట్టే ముందు తన మానసిక స్థితి చాలా స్థిరంగా ఉండడం అవసరం. తనను తను కౌన్సిలింగ్ చేసుకుంటూ స్టెబిలైజ్ చేసుకోవాలి. ఎప్పటివరకైతే ఆ ఆంతరిక దృఢత ఇన్నర్ స్టెబిలిటీ రాదో అప్పటి వరకు డోంట్ టేక్ ద నెక్స్ట్ స్టెప్. అది బాస్తో వెళ్ళి నేరుగా మాట్లాడే విషయమైనా సరే, లేకపోతే జాబ్ని మార్చుకునే విషయమైనా సరే, మీరు ఇన్నర్ స్టెబిలిటీ లేకుండా ఇంకే అడుగు వేయకూడదు. ఎప్పుడు కూడా ఇలాంటి డెసిషన్స్ని డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్తో తీసుకోకూడదు. ఏ నిర్ణయమైనా ఆంతరికంగా స్థిరంగా ఉండి తీసుకోవాలే తప్ప చాలా డిస్టర్బ్ అయి తీసుకోకూడదు. తనను తాను బాగా అభినందించండి. తన యొక్క సిన్సియారిటీని కూడా బాగా అప్రిషియేట్ చేయండి. ఇంకా ఇతరుల యొక్క ఇన్సిన్సియారిటీకి బదులుగా తన సిన్సియారిటీని పాడు చేసుకోవద్దు. నేను ఇంత చేసినా కూడా లాభం ఏముంది, నన్నెవరూ అభినందించలేదు, కనీసం నాకు గుర్తింపు లేదు, ఇక పైన చేయకుండా ఉండడమే మేలు అని అలా ఎక్కువ శాతం అలా అనుకుంటూ ఉంటారు. అంటే దీని అర్థం మీ వద్ద ఒక చాలా విలువైనటువంటి వస్తువు ఉంది, కేవలం మీ ఎదుట ఉన్నటువంటి వారు ఆ వస్తువుకి విలువనివ్వని కారణంగా మీరు ఆ వస్తువునే పోగొట్టుకుంటారా? కానీ యాక్చువల్గా ఎవరైతే ఆ యొక్క వస్తువు యొక్క విలువను తెలుసుకోలేదో ఆ ప్రాబ్లం వాళ్ళది. ఇప్పుడు ఒకవేళ మీరు చేతికి డైమండ్ రింగ్ పెట్టుకున్నారనుకోండి, నేను దాన్ని గుర్తించలేదు, ఎందుకంటే నాకు డైమండ్స్ యొక్క నాలెడ్జ్ లేదు కాబట్టి నాకు ఒక డైమండ్ కి రాయికి ఉన్నటువంటి తేడా పెద్దగా తెలియదు. అంత మాత్రాన నేను ఒకవేళ మీరు ఏంటి రాయి పెట్టుకుని కూర్చున్నారు, రాయి పెట్టుకున్నారేంటి ఉంగరానికి అని అంటే మీరు దాన్ని పడేస్తారా? నేను పైగా 2 సార్లు 3 సార్లు 4 సార్లు అంటున్నాను. నేనే కాదు, నా చుట్టూ ఎంతో మంది కూడా మిమ్మల్ని అంటున్నారు. అయినా మీరు పడేస్తారా దాన్ని? పడేరు కదా. ఎందుకంటే మీకు దాని యొక్క విలువ తెలుసు, మీకు అది డైమండ్ అనేటువంటి నాలెడ్జ్ ఉంది. అంటే ఇలా తన విశేషత యొక్క విలువ తెలిసి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన విశేషతలు కేవలం ఎదుటివారి యొక్క అభినందనల కొరికే ఉన్నట్లా? యాక్చువల్గా మన విశేషతలు అనేవి మనకున్నటువంటి బలం వంటివి. అవి మనకు శక్తినిచ్చేటువంటివి. ఒక్కరిద్దరు అభినందించకపోవడం కాదు, మొత్తం ప్రపంచమంతా ఒకవేళ అప్రిషియేట్ చెయ్యకపోయినా అది మీ విశేషత. ఎప్పుడైతే మీరు ఆ యొక్క విశేషతకు విలువనివ్వడం మానేస్తారో అప్పుడు మొత్తం ప్రపంచమంతా కూడా మీ యొక్క విశేషతను గుర్తించడం మానేస్తుంది. కానీ ఒకవేళ మీకే తెలియదనుకోండి మీ వద్ద డైమండ్స్ ఉన్నాయని, మీరు దాన్ని పడేసే అవకాశం ఉంది. దెన్ లాస్ ఈజ్ యోర్స్. ఇతరులు చేసినటువంటి పొరపాటు కారణంగా తనలో ఉన్నటువంటి ఏదైనా మంచితనాన్ని కోల్పోవటము, ఇది తనకు తాను చేసుకునేటువంటి చాలా పెద్ద నమ్మక ద్రోహం. ముందసలు వాళ్ళేం మనల్ని మోసపెడతారు, మనకి మనమే మోసపెట్టుకున్నాం కదా. వాళ్ళు ఏదైతే చెయ్యాలో చేసేశారు, అది చాలా చిన్న విషయం. మన చుట్టూ కొందరు అంటూ ఉంటారు, అంత ట్రస్ట్ వర్దీగా కాకండి, అంత ఈజీగా అందరినీ నమ్మకండి అని. అంటే అసలు ముందు మనకి మనపైన చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను నమ్మకం పెట్టుకుంటే నాకు చాలా సంతోషంగా ఉందా, లేకపోతే అందరినీ డౌట్ గా చూస్తే హ్యాపీగా ఉన్నానా చెక్ చేసుకోవాలి. బికాజ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ ఫీలింగ్. ఇదొక జర్నీ. ఈ జర్నీలో ఇప్పుడు నేను ఒకరిని కలుస్తాను, 10 నిమిషాల తర్వాత ఇంకొకరిని కలుస్తాను. కానీ నా యొక్క ప్రతి డీలింగ్ లో, ప్రతి ఒక్క వ్యవహారంలో, ప్రతి ఒక్క కాంటాక్ట్ లో అందరిపైన నేను ఏదైతే విశ్వాసాన్ని పెట్టుకుంటున్నానో అదే నాకు సంతోషాన్ని ఇస్తుంది. అంటే దాని ఫౌండేషన్ ట్రస్ట్, విశ్వాసం అయినప్పుడే. అంతేకాక అది రెస్పెక్ట్ యొక్క ఆధారం పైన ఉన్నప్పుడే. మరి ఈరోజు రెస్పెక్ట్ ఎందుకు తగ్గిపోయింది అని కూడా మనం ఒకసారి చూసినట్లయితే, మనం ప్రతి ఒక్కరిని డౌట్ గా చూస్తున్నాం కాబట్టి. ఇంకా ప్రతి ఒక్కరి పైన డౌట్ చేస్తూ చేస్తూ చేస్తూ
ఎప్పుడైతే ఇంటికి చేరుకుంటారో అప్పుడు ఎలా ఉంటుంది స్థితి? సంతోషంగా ఉండగలుగుతారా? లేదు. నేను రోజంతా చాలా నెగటివ్ ఎనర్జీని అందరికీ ట్రాన్స్మిట్ చేస్తూ వచ్చాను. దానికి రిటర్న్ లో నాకు కూడా అంతే నెగటివ్ ఎనర్జీ లభిస్తుంది. అందుకే ఇంటికి రాత్రి చేరుకోగానే తల బాగా బరువుగా ఉంది, భారంగా ఉంది అంటారు. తెలియదు అసలు ఈరోజు ఏం జరగలేదు, ఎందుకో తలంతా బరువుగా ఉంది అనుకుంటారు. ఎందుకో నా మూడ్ కూడా బాగలేదు అంటారు. అంటే రోజంతా ప్రతి స్టెప్ లో ఏం చేసినట్లు? ఇది తనకి తాను ప్రశ్నించుకోవాలి. అంటే ఏది నా కొరకు మంచిది? నా మానసిక స్థితి కొరకు నేను అందరిపైన విశ్వాసం పెట్టుకుంటూ ఉంటే నేను బాగుంటున్నానా, లేకపోతే అందరినీ డౌట్ గా చూస్తూ ఉంటే మానసికంగా బాగుంటున్నానా? ఎక్కువ శాతం ఏం చెప్తున్నారో అది చూడకండి. జస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాట్ మేక్స్ మీ ఫీల్ గుడ్. ఇదంతా ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కొరకే. అంటే నాకేది మంచిగా అనిపిస్తుంది, దేనివల్ల నేను సంతోషంగా ఆంతరికంగా ఉండగలుగుతున్నాను అది చూసుకోవాలి. ఇక్కడ ఎంఎన్సీలో జాబ్ చేసేటువంటి వ్యక్తి యొక్క కేసులో అతను వెళ్లి తన బాస్ తో కూడా మళ్ళీ మాట్లాడవచ్చు. కానీ అతను హర్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. తనను తను స్టెబిలైజ్ చేసుకుని ఇంకో ఆప్షన్ తనకి తను ఇచ్చి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అంటే మేబీ మా బాస్ ఈ విధంగా ఆలోచించి ఈ కార్యాన్ని ఇలా చేసి ఉండొచ్చు, లేదా నా సీనియర్స్ కి దీని యొక్క ప్రాపర్ రీజన్ తెలిసి ఉండొచ్చు, దీని క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడానికి ఇంకేదో గూహ్యమైనటువంటి కారణం ఉండి ఉండొచ్చు అని. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మన ఉద్దేశం. నేను మీతో మాట్లాడడంలో నా ఉద్దేశం ఏంటి అంటే మీరు తప్పు చేశారు కాబట్టి నేను మిమ్మల్ని అడగడానికి వచ్చాను అనే ఇంటెన్షన్ తో బాస్ దగ్గరికి వెళ్తే అది కరెక్ట్ రిజల్ట్ నివ్వదు. మన భావన ఏదైతే ఉందో ఆ చేసే పని వెనకాల అదే చక్కటి పరిణామాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ బాస్ దగ్గరికి మాట్లాడడానికి వెళ్తారో ముందు అతని పట్ల, బాస్ పట్ల చాలా మంచి రెస్పెక్ట్ యొక్క భావము మనసులో ఉండాలి. డిస్రిగార్డ్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు డిస్రిగార్డ్ ఉంది. ఆయన నన్ను మోసపెట్టాడు, నా క్రెడిట్ అంతా తీసేసుకున్నాడు అని ఒక రకమైన అగౌరవ భావన ఉంది. కానీ అలాంటి భావన ఉండకూడదు. నేను అసలు విషయాన్నంతా పూర్తిగా తెలుసుకునేంత వరకు ఏ కన్క్లూజన్ కి రావద్దు అనుకోవాలి. మీరు మాట్లాడిన తర్వాత కూడా మీకు ఒకవేళ అనిపించింది అనుకోండి ఆ బాస్ యొక్క ఇంటెన్షన్ కరెక్ట్ గా లేదు, ఆయన కావాలని ఈ విధంగా చేశారు అని, అప్పుడు విషయాన్ని క్లియర్ గా చెప్పండి. ఇంకోసారి ఆ రిలేషన్ ఇంకా బాగా బిల్డ్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడు ఆ బాస్ తప్పకుండా మీ యొక్క ఈ ఎఫర్ట్స్ ని అప్రిషియేట్ చేస్తారు. మీ విషయం నిజంగానే బాగా అనిపిస్తుంది అని వాళ్ళు కూడా రియలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీ వైపు నుండి మీరు ఏమాత్రం నెగటివ్ ఎనర్జీని ఆయనకి అందించట్లేదు కాబట్టి మేబీ ఈ యొక్క రిలేషన్ చక్కగా బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఆ బాస్ కి లోపల గిల్ట్ ఫీలింగ్ అయితే తప్పకుండా ఉంటుంది. జనరల్ గా ఎవరికైతే గిల్ట్ ఫీలింగ్ ఉంటుందో వారు తప్పకుండా ఏదో ఒక విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఐఎమ్ రైట్, నేను కరెక్టే చేస్తున్నాను, నేను అంత బాగా చేస్తున్నాను అనేటువంటి ఒక అగ్రెసివ్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఎవరైనా వచ్చి వారిని యాక్సెప్ట్ చేయడం అవసరం ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో, యాక్సెప్ట్ చేసిన తర్వాత అసలు విషయాన్ని నెమ్మదిగా వివరిస్తారో అప్పుడు మిరాకిల్ జరిగే అవకాశం ఉంది. అంటే చూడండి, ఇక్కడ అతని బిలీఫే ఆయన యొక్క డెస్టినీని డెవలప్ చేస్తుంది. అంటే ఎవ్రీ టైమ్ ఆ సైకిల్ పూర్తిగా అన్నిటికీ వర్తిస్తుంది. మన బిలీఫ్స్ ఎలా ఉంటే అలా మన థాట్స్, మన యాటిట్యూడ్స్, మన ఫీలింగ్స్, యాక్షన్స్, ఈ మొత్తం సర్కిల్ అంతా మన యొక్క డెస్టినీని క్రియేట్ చేస్తుంది. కానీ ఒకవేళ మీరు నా అదృష్టమే అలా ఉంది, నాకు అందరూ మోసం చేస్తూ ఉన్నారు, నాకు ఎప్పుడు ఇలా మోసమే ఎదురవుతుంది అని అనుకుంటూ ఉంటే, నేను చాలా శ్రమ చేశాను కానీ అందరూ నన్ను అలా గుర్తించట్లేదు, నేను ఎంత కష్టపడినా కూడా లాభం లేదు అని ఇంకా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. నా భవిష్యత్తు ఎలా ఉందో చెప్పండి, నేను ఉద్యోగం మార్చుకోనా అని అడుగుతూ ఉంటారు. అంటే చూడండి ఎంత అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నారో. వాస్తవంగా ప్రతిదీ మన యొక్క కంట్రోల్లోనే ఉంది, కానీ మనం దాని యొక్క కంట్రోల్ని ఇతరులకు ఇచ్చేస్తూ ఉన్నాం. కావున మనం గుర్తించాలి, ప్రతిదీ మన కంట్రోల్లోనే ఉంది. మన బిలీఫ్స్ ఆధారంగానే మనం మన యొక్క డెస్టినీని పొందుతూ ఉన్నాం. ఓం శాంతి.